వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ కోరుకోవడం లేదన్నారు ట్రంప్. అణు సమస్యకు నిజమైన ముగింపు కావాలని కామెంట్స్ చేశారు ఆయన. ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా విరమించుకోవాలన్నారు ట్రంప్ వ్యాఖ్యలతో మిడిల్ ఈస్ట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా అమెరికా దాడులు చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ట్రంప్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలని ఇక్కడ పోల్చుకోవడం జరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కాల్పుల విరమణ కోరుకోవడం లేదంటున్నాడు ట్రంప్. అంతకు మించి కావాలంటున్నాడు. అవును, ఇది నేనంటున్న మాట కాదు, స్వయాన అమెరికా అధ్యక్షుడు అంటున్న మాట. ట్రంప్ కాల్పుల విరమణ కోరుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఇంకొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించాడు. అవేంటో తెలుసా? ఇటు కాల్పుల విరమణ కోరుకోవడం లేదని చెబుతూనే అంతకు మించి కోరుకుంటున్నా అంటున్నాడు. అది కూడా ఏ శాంతియుతంగానే కాదు. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ఏమన్నాడు? నేనేం యుద్ధ విరమణం లేకపోతే శాంతి చర్చలకు సంబంధించి ఆ కాంటాక్ట్స్లో వచ్చేటట్టు ఒక విధంగా చెప్పాలంటే యుద్ధాన్ని ఎక్కడ ఆపేస్తా అని అర్థం వచ్చేలా మాట్లాడలేదు. అంతకు మించి అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక్కసారి ట్రంప్ ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఖమేనీకి ఇండైరెక్ట్గా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తుంది ఈ కాంటెక్స్లో. ఒకసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నాడు చూద్దాం. Giving up entirely. Is that okay too? Are you close there? Are you possible? Is that possible in the next 24 hours? Why not? Certainly possible. Complete give up. That's possible, yeah. What specifically is better than a ceasefire? What are you looking for here? An end. A real end, not a ceasefire. An end. So something that would be permanent? Yeah. Or giving up entirely. Is that okay too? Are you close there? Are you possible? Is that possible in the next 24 hours? Why not? Certainly possible. Complete give up. రైట్, చూసారుగా ఏమన్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్న మాటలు అవి. ఆయన ఏమన్నాడంటే అన్ ఎండ్, రియల్ ఎండ్, అంతం కావాలి, నిజమైన అంతం కావాలి, నాట్ సీజ్ఫైర్, కాల్పుల విరమణ కాదు. రిమెంబర్, ఆయన అన్న మాటలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. కాల్పుల విరమణ కాదు, ఎందుకంటే అంతకు మించి ఇంకే ఉంటుంది. అంతకు మించి మరి ముఖ్యంగా గివింగ్ అప్ ఎంటైర్లీ, పూర్తిగా ఒక విధంగా చెప్పంటే చేతులు ఎత్తేయాలి, పూర్తిగా వదిలేయాలి. కానీ ఇరాన్ ఏమంటోంది? వదిలేసేందుకు సిద్ధంగా లేదుగా. ఎక్కడో ఈ కాంటాక్ట్స్లో మళ్ళీ డీల్ గురించి మాట్లాడుతున్నాడు ట్రంప్. తనతో డీల్ సెట్ చేసుకోవాలి అన్నట్టే ఆ అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో నేను ఎక్కడ యుద్ధాన్ని ముగించేస్తాను, యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పలేదుగా అన్నట్టు చెప్తున్నాడు. ఇక్కడ ట్రంప్ అన్న మాటలకు సంబంధించి ఒక్కసారి 2-3 రోజులుగా ట్రంప్ అన్న మాటల్ని నేను మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఒక కంక్లూషన్, ఒక క్లారిటీయో, ఇన్ఫ్యాక్ట్ ఒక కంక్లూషన్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు, కానీ ఒక చిన్న క్లారిటీ మీరు నాకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఆ క్లారిటీ ఎక్కడో మిస్ అవుతోంది అని ఒక భావన వచ్చేలా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రయత్నించండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నించండి. ఆ కమెంట్ని ఇంట్రెస్టింగ్గా అట్ ద సేమ్ టైం దాంతోపాటు చెప్పగలిగేలా ఉండి ఆలోచనాత్మకంగా ఉంటే కనుక నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను ఈ మాట అంటానంటే, ఒక 2 రోజుల క్రితం ఏమన్నాడు? 60 రోజులు అయిపోయింది, 61 రోజుకి వచ్చేసింది, ఆ ఛాన్స్ ఇంకా లేదు. కాబట్టి 61 రోజుకి వచ్చేసింది, ఇంకా మించిపోయింది లేదు. ఎప్పటికైనా ఇరాన్, మరి ముఖ్యంగా ఖమేనీకి సంబంధించి ఎక్కడ పేరు ప్రస్తావించకుండా ఇరాన్కి ఇండైరెక్ట్గానే చెప్తున్నాడు, లొంగిపడినట్టు డీల్ చేసుకుంటే కనుక అంతా ఓకే, ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇప్పటికీ నీ చేతిలో ఉంది అంటూ కూడా 2-3 రోజుల క్రితం ఇదే వ్యక్తి, ఇదే ట్రంప్ అన్నాడు. ఆ తర్వాత నిన్నేమన్నాడు? ఇన్ ద సెన్స్ ఆ తర్వాత రోజు, నా దగ్గర ఒక బిగ్ ప్లాన్ ఉంది, ఇప్పటికే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశాను. రైట్, అది 3వ రోజు, సారీ. దానికి ముందు ఏమన్నాడంటే, నా దగ్గర బిగ్ ప్లాన్ ఉంది, నువ్వు కనుక డీల్ కుదుర్చుకోకపోతే మరి ఆ అటాక్కి సంబంధించి ప్లాన్ సిద్ధంగా ఉంది, అది చాలా క్రూయల్గా ఉండబోతోంది, చాలా క్రూరంగా ఉండబోతుందంటూ ఇదే ట్రంప్ చెప్పిన మాట. ఇది నేనన్న మాట కాదు, స్వయాన ఆయన ట్రూత్ ఖాతాలో ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. అక్కడి నుంచి మరుసటి రోజు ఏం చేశాడు? నేను బై ద వే పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. నిన్న ఏమన్నాడు? శాంతి చర్చలు, మరి ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాగైతే నేను డీల్ కుదిర్చానో వాణిజ్యానికి, ట్రేడ్ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ అక్కడ నొక్కి వక్కానిస్తూ, అలాగే గతంలో ఈజిప్ట్కి సంబంధించి ప్రస్తావించాడు. ఐ థింక్ సబ్జెక్ట్ రష్యన్, ఈజిప్ట్, ఇథియోపియా అనుకుంటా.
ఆ అంశాన్ని కూడా ప్రస్తావించాడు. ఇలా అనేక దేశాల్లో అనేక సమస్యలను పరిష్కరించాను, అనేక దేశ సమస్యలను నేను పరిష్కరించడం జరిగింది. ఏ దేశాల్లోనో ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటికీ నేను శాంతిదూతగా నేను వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా నేనే సాల్వ్ చేస్తా అన్నాడు. అవునా కాదా? ఇరాన్ ఇజ్రాయెల్ని కూడా నేనే సాల్వ్ చేస్తానని చెప్పి ఆఖరి కాంటెక్స్లో అన్నాడు. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఈ రోజు అనుకుంటా కొద్ది గంటల క్రితం ఏమన్నాడు ట్రంప్? ఏమన్నాడు? యుద్ధాన్ని నేను ఆపేస్తా అనలేదే అని అర్థం వచ్చేలా అనలేదు. మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తే పూర్తిగా గివింగ్ అప్ ఎంటైర్లీ అంటున్నాడు. ఎండ్, రియల్ ఎండ్, నాట్ సీజ్ ఫైర్ అంటున్నాడు. ఏమర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఈ మనిషిని? ఎప్పుడు శాంతి మంత్రం అంటాడో తెలియదు. ఇంకొక కాంటెక్స్లో ఏమంటున్నాడు? నేను అయితే జేడీ వ్యాన్స్నో లేకపోతే ఇంకా ఎవరైనా ఒక ఎన్వాయ్ని పంపిస్తాను ఇరాన్కి అంటున్నాడు. ఒక పక్క కాల్పులు అంటాడు, ఒక పక్క కాల్పులకు మించి అంటాడు, ఒక పక్క దాడులు అంటాడు, ఒక పక్క దాడులకు మించి అంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు మాత్రం ఎక్కడో దగ్గర ఇరాన్ని బెదిరిస్తున్నాడు. డీల్ కుదుర్చుకోకపోతే మాత్రం చాలా గట్టి దెబ్బ ఉంటుంది, నువ్వు లేకుండా చేస్తాను, నిన్ను కొట్టగలిగే సత్తా నాకుంది అని అర్థం వచ్చేలా ఇప్పటికే ఇజ్రాయెల్ మా దగ్గర సైనిక సామర్థ్యాన్ని పొంది ఎక్కడో ఉంది. ఒకవేళ నువ్వు డీల్ కుదుర్చుకుంటే ఓకే, లేకపోతే ఇంకా నీ నాశనం తథ్యం లెక్కలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యను ఎలా చూడాలి? ఎందుకంటే చాలా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కాబట్టి కొన్ని పాయింట్స్ నేను ముందుంచే ప్రయత్నం చేశాను. నా కొలీగ్ అండ్ మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, నేను మీకు ఈ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకసారి మనోజ్కి సంబంధించి ఆ విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్తున్నాను. మనోజ్, ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మార్నింగ్ మీరు కూడా లైవ్లో ఉన్న మాట్లాడారు, మీరు చూశారు, అండ్ మనం కూడా కాన్వర్జేషన్ మనం పెట్టుకున్నాం మార్నింగ్. ఆ అంశానికి సంబంధించి తెర మీద తీసుకొచ్చాం. ఇప్పుడు ఇదే ట్రంప్ ఇప్పుడు బెదిరిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఎండ్, ఒక రియల్ ఎండ్ కావాలంటున్నాడు. దాంతోపాటు సీజ్ ఫైర్, నాట్ అ సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ కాదు అని అర్థం వచ్చేలా ఇంకా ఏదో తిమ్మిరి చేసి మాట్లాడుతున్న సందర్భం. ఎలా చూడాలి ట్రంప్ వ్యాఖ్యల్ని? మొత్తం గ్లోబల్ లెవెల్ ఎలా చూస్తున్నారు ట్రంప్ వ్యాఖ్యల్ని మనోజ్? అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా పాకిస్తాన్ వార్ లో ఏకంగా ఒకవేళ సక్సెస్ అయితే నాది రిజల్ట్, నేను చేయడం వల్ల రిజల్ట్ వచ్చింది, ఒకవేళ ఫెయిల్ అయితే కనుక నాకేం సంబంధం లేదు, మూర్ఖులు ఫైట్ చేసుకుంటున్నారా, ఆ మూర్ఖుల మధ్య డిస్కషన్స్ మాట్లాడుకొచ్చారు. కేవలం మనం కన్ఫైన్డ్ గా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ ట్రంప్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే ఇప్పుడు ఆ కాంటాక్ట్స్కి వెళ్దాం, బట్ అంతకన్నా ముందు ఇరాన్ని, మరి ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీని, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేయడం అమెరికాకు అంత వేగంగా అంత ఈజీనా, అంత సాధ్యమేనా? ఈ ట్రంప్ వ్యాఖ్యను అలా చూడొచ్చా? డెఫినెట్ గా అంత ఈజీ అయితే కాదు. బట్ ఇన్ కేసు అంత అగ్రెసివ్ గా నిజంగానే చేయాలనుకుంటే కనుక డైరెక్ట్ గా యుద్ధ క్షేత్రంలోకి ట్రంప్ దిగకపోయినా కూడా ఇజ్రాయెల్ భుజం పైన గన్ పెట్టి ఖమేనీని ఆయన కొంత టార్గెట్ చేసే కష్టపడుతుంది. ఎవాక్యుయేట్ టెహరాన్ అనేటువంటి మాటలు ఒక రకంగా సైక్లో ఎవాక్యుయేట్ టెహరాన్ అనగానే అక్కడ ఆల్రెడీ నటాన్జా ప్రాంతంలో న్యూక్లియర్ స్థావరాలని వాటిని కుప్పకూల్చామని చెప్పి చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. సో ఇజ్రాయెల్ అధ్యక్షుడు చెప్తున్న మాట ఏంటంటే న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, పదే న్యూక్లియర్ ని ప్రయోగిస్తామని చెప్పి మా పైన ఆల్రెడీ ఎక్కువ పెట్టామని చెప్పడం మూలంగానే మేము ప్రతీకార దాడి మాత్రమే చేశాము, ఎక్కడ కూడా మాకు ఇరాన్ పై దాడి చేయాలన్న ఆలోచన లేదు అని మాట్లాడుకొచ్చారు ఇజ్రాయెల్. సో మొదటి రోజు ఇజ్రాయెల్ దాడి చేసిన రోజున వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇరాన్ పైన దాడికి అమెరికాకి ఎటువంటి సంబంధం లేదు, ఇజ్రాయెల్ డిఫెన్స్ లో మూలంగా మాత్రమే దాడి చేసింది. సో మాకు ఎటువంటి ఆ సంబంధాల ఇష్యూను మా పర్సనల్స్ పైన కనుక దాడి చేస్తే డెఫినెట్ గా మేము రిటిలియేట్ చేస్తాం, బీ కేర్ఫుల్ అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని ఇరాన్ కి పంపించే ప్రయత్నం చేసింది వైట్ హౌస్. ఆ తర్వాత ఎప్పుడైతే ఇరాన్ కి సంబంధించి డైరెక్ట్ గా అక్కడ స్పోక్స్ పర్సన్ షరీక్ అనే వ్యక్తి ఎస్ దీని వెనుక పక్కాగా అమెరికానే ఉంది, అమెరికా ప్రోద్బలంతోనే ఇజ్రాయెల్ ఈ రకంగా దాడి చేస్తున్న భావన వాళ్ళు కలిగిందో డైరెక్ట్ గా అమెరికాను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఏకంగా ఈ రోజు 2 days బ్యాక్, ఈ రోజు 5th డే, ఈ కాన్సిక్యూటివ్ 5th డే రోజుగా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికన్ ఎంబసీ, యుఎస్ ఎంబసీ ఆ కార్యాలయం పైన ఎప్పుడైతే దాడి జరిగిందో చాలా పెద్ద ఎత్తున ఇటు అమెరికా కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం మనం చూసాం గతంలో కూడా ఇరాన్ కి సంబంధించిన కొంతమంది వ్యతిరేకులు లేకపోతే గాజాకు సంబంధించిన మద్దతుదారులు ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఎవరైతే వ్యతిరేకంగా పోరాడుతున్నారో ఆ వ్యక్తులపైన దాడి చేసే సిచ్యువేషన్ కూడా చూసాం. అంటే అమెరికాలో కూడా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ గా కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పౌరుల దగ్గర ఇజ్రాయెల్ ఇరాన్ పౌరుల మధ్య ఆ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ సాధించాలనేటువంటి ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఏం చేశారంటే ఎండ్ గేమ్ అన్నారు. ఈ రోజు ఉదయాన్నే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. G7 సమ్మిట్ కి మీటింగ్ కి వెళ్లారు ఆయన. వెంటనే హుటాహుటిన 1 day ముందుగానే ఆయన ముగింపు పలికించే అంటే దానికి ఒక డే షెడ్యూల్ బిఫోర్ గానే ఆయన తిరిగి వైట్ హౌస్ కు వెళ్ళిపోయారు. ఈ విషయం పైన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ చెప్తూ
G7 సమ్మిట్ వదిలేసి వెళ్ళిపోయారంటే క్రూషియల్ మీటింగ్ ఉంటుంది బహుశా ట్రంప్ కి. సీజ్ ఫైర్ కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. సో డెఫినెట్ గా సీజ్ ఫైర్ జరగబోతోంది. వి విల్ బి ఎక్స్పెక్టింగ్ ఏ వెరీ గుడ్ న్యూస్ సూన్ అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. అండ్ ట్రంప్ ఏం చేశారు తెలుసా, ఏకంగా ఆ ప్రెసిడెంట్ కూడా ఒక రకంగా పిచ్చివాడిని చేసేసాడు. ఆయనకి ఏం తెలియదు, అన్వాంటెడ్ గా పబ్లిసిటీ సీకింగ్ కోసం ఈ రకంగా మాటలు చెప్పాడు. నేను ఎక్కడ కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కి నేను సీజ్ ఫైర్ కోసం ప్రయత్నం చేస్తున్నాను చెప్పడం లేదు. సీజ్ ఫైర్ కోసం నేను ప్రయత్నం చేయను, ఇప్పుడు చేయాల్సిన అవసరం కూడా దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద సీజ్ ఫైర్ అన్నారు ఆయన. దెర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద సీజ్ ఫైర్ అంటే ఆయన అర్థం ఏంటి? ఇప్పుడు సీజ్ ఫైర్ కి అసలు అర్థమే లేదు, సీజ్ ఫైర్ అవసరమే లేదంటే మాట్లాడడం, డైరెక్ట్ గా ఇరాన్ ని ఎక్కుపెట్టే విధంగా ఆయన మాట్లాడడం. సో దెర్ విల్ బి మచ్ మోర్ బిగ్గర్ దాన్ దిస్ అని అంటున్నారు ఆయన. ఒకవేళ ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటే కనుక సచిన్, ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రెటీ, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి ప్రతి స్టేట్ ప్రతి కంట్రీ కూడా దాంట్లో భాగస్వామిగా ఉండాలి. మేము ఇకపైన న్యూక్లియర్ ప్రయోగించాము, న్యూక్లియర్ ని అన్ని పరిస్థితుల్లో ఉపయోగించినటువంటి మాటని ఒక ప్రామిస్ ద్వారా ఎన్పిటిలో వాళ్ళు ప్రామిస్ చేసి సైన్ చేయాలి. ఇరాన్ పదే పదే న్యూక్లియర్స్ ఉన్నాయి అని చెప్తారు. ఎస్ మీ దగ్గర న్యూక్లియర్ ఉంటే మీరు సైన్ చేయండి, మీరు మాతో పాటుగా భాగస్వాములు అవ్వండి, మేము న్యూక్లియర్ ప్రయోగించాల్సిన అవసరం లేదు, అంటే డీఎస్కలేట్ చేసుకుందాం, మనం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ మెనీ టైమ్స్ టు సైన్ ద డీల్ అని చెప్పి ఆయన మార్నింగ్ ట్వీట్ చేశారు. అంటే ఆ డీల్ పైన సైన్ చేయమని పదే పదే అడిగాను. ఒకవేళ కనుక సైన్ చేయకపోతే దేర్ విల్ బి నో మోర్, ఇట్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఇక ఆ సైన్ చేయకపోతే వాళ్ళ పని అయిపోయినట్టే అన్నట్టుగా ఆయన ట్వీట్ చేస్తూనే టెహరాన్ ని ఎవాక్యుయేట్ చేయమన్నారు. అంటే ఏదో ఒక రకంగా ఇరాన్ ని టార్గెట్ చేస్తున్నారు. సో మీరు అంటున్నారు డైరెక్ట్ గా అలీ ఖమేనీ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయి తన ఆర్మీ బలగాన్ని రంగంలోకి దించి అలీ ఖమేనీ గుర్తించి అలీ ఖమేనీ పైన డైరెక్ట్ గా అమెరికా దాడి చేయకపోయినా ఇజ్రాయెల్ భుజం పైన పెట్టి అలీ ఖమేనీ మాత్రం చాలా పక్కాగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇటు అలీ ఖమేనీ కూడా ఏం సైలెంట్ గా చేతులు ముడుచుకొని కూర్చోవడం లేదు. ఆయన ఏం చేస్తున్నారంటే ఏకంగా ప్రపంచ దేశాల మొత్తానిపైన ఈ ప్రభావం చూపించే విధంగా స్ట్రియాజ్ హర్మోజ్ అనేటువంటి ప్రాంతం, ఎగ్జాంపుల్ టేకింగ్ ఇరాన్ నుంచి సౌదీ, యెమెన్ ఈ ప్రాంతం నుంచి బయటకు వచ్చేటువంటి ఆ సముద్ర మార్గాన్ని మొత్తం క్లోజ్ చేయాలని ఆలోచనతో ఉంది ఇరాన్. యెమెన్ తో కలిసి ఆలోచిస్తోంది. నుంచి ఇజ్రాయెల్ వైపుగా వెళ్లాల్సినటువంటి ఆ మార్గాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేయాలని ఆలోచనతో ఉంది. సో ఈ రెండు మార్గాలను క్లోజ్ చేయడం వల్ల అక్కడికి వచ్చేటువంటి ఆయిల్ రిసోర్సెస్ ఏది కూడా ప్రపంచ దేశాలకు అందకుండా చేయాలని ఒక ఆలోచనతో ఇరాన్ ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఏం సాధిస్తుంది? మరి అక్కడ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, ఇక్కడ ఎకనామికల్ లాస్ వస్తుంది కదంటే అఫ్ కోర్స్ ఎక్స్పోర్ట్స్ తగ్గొచ్చు, ఎకనామికల్ లాస్ అవ్వచ్చు, కానీ అమెరికా యొక్క ఆధిపత్య ధోరణి మాత్రం తగ్గించాలని ఆలోచనతో ఉన్నారు. ప్రపంచ దేశాలు ఏవైతే తమకు సపోర్ట్ గా లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ G7 దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ కి మద్దతుగా ఉన్నాయి. కారణం ఇరాన్ లాంటి ఒక పెద్ద దేశం అన్ని దేశాలను కూడా కలగలుపుకో వెళ్తోంది, రిలీజియస్ గా అంతా ఏకమవుతున్నారు, ఏకమైపోయి మనం ఇజ్రాయెల్ పైన దాడి చేయాలి, మనం వ్యతిరేకించాలని ఒక ఆలోచనతో న్యూక్లియర్ ప్రయోగం అనేది ఇరాన్ పదే పదే చెప్తోంది. కాబట్టి G7 దేశాలు కూడా ఇజ్రాయెల్ వైపుగా సపోర్ట్ గా నిలబడి ఇరాన్ నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి ఇరాన్ ని వారించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఆయిల్ అనేది బయటకు రాకపోవడం వల్ల అక్కడ ఆర్థికంగా వాళ్ళకి నష్టం చేకూరొచ్చు, కానీ ప్రపంచ దేశాల్లో డెఫినెట్ గా దాని ప్రైజెస్ హైక్ అవుతూ ఉంటాయి, డిమాండ్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే 50% ఆఫ్ ద ఆయిల్ రిసోర్సెస్ మొత్తం కూడా మనకు వచ్చేది సౌదీ, కువైట్, ఇరాన్, ఇరాక్, యెమెన్ ఈ ప్రాంతాల నుంచే వస్తూ ఉంటాయి. సో దేకంగా వాటిని కట్ చేయడం ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ వస్తే రావచ్చు, కానీ కొంత డామినేటింగ్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఇతర దేశాల్లో ఆ రిసోర్సెస్ లేవు, అంత ఎక్కువగా లేవు, ఉన్న దగ్గర కూడా అంత పెద్ద ఎత్తున వినియోగంలోకి రాలేవు, అంతా సప్లై కాలేవు. సో ఇటువంటి ఒక ఎకనామికల్ వార్ఫేర్ కూడా ఇరాన్ తెరలేపుతోంది. ఇరాన్ అటు అరబ్ దేశాలను కలుపుకుంటోంది. అంటే ఈ కాంటెక్స్ట్ లో వచ్చినప్పుడు ఎందుకంటే ఆ రిపర్కషన్స్ లేకపోతే ఆ ఇష్యూస్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు ట్రంప్ ఓ పక్క చర్చలు అంటున్నాడు, ఓ పక్క దాడులు అంటున్నాడు. అంటే ట్రంప్ ఏ వ్యూహంతో వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? నేరుగా ఇరాన్ని లేపేసే ప్లాన్లో ఉన్నాడా, లేకపోతే తన కోర్ టాపిక్ అయిన వాణిజ్యానికి బేస్ చేసుకుని వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆటోమేటిక్గా శాంతి చర్చలు అనేవి అక్కడ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే అక్కడ మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. సో ఎలా చూడాలి? వాణిజ్య నేపథ్యంలో శాంతి చర్చల కింద చూడాలా, లేకపోతే ఇజ్రాయెల్ కోసం ఇరాన్పై దాడి చేసే కోణంలో చూడాలా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వాణిజ్యం అని ఆలోచించాలి. ఎందుకంటే డైరెక్ట్ గా ఇరాన్ కి అమెరికాకి మధ్య పెద్ద వాణిజ్య సత్సంబంధాలు అంతగా పెద్దగా ఏదో ఆర్థికంగా అటు అమెరికాకు లాభం చేకూరే అంశంగానే, అమెరికా వల్ల ఇరాన్ కు లాభం చేకూరే అంశంగా పెద్దగా ఏం లేవు. ఒక ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే ప్రపంచ దేశాల మొత్తం పైన ప్రభావం చూపిస్తుంది. కానీ కాన్ఫిడెంట్ గా ఇరాన్ అటువంటి దేశం ఏం చేసింది, డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించింది. మరి గతంలో ఇందాక మరి స్టార్టింగ్ లో మాట్లాడుతున్నట్టుగా నీకు 60 రోజుల సమయం ఇస్తున్నాను, మీరు ఈ డీల్ మీద సైన్ చేయండి, యుద్ధానికి డీఎస్కలేట్ చేయనటువంటి మాటని గతంలో ట్రంప్ మార్చినప్పుడు మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా లేదు, మీరు మాకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. సో మీ సంగతి మీరు చూసుకోండి, మా సంగతి మేము చూసుకుంటాం అన్నట్టుగా అలీ ఖమేనీ చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ అంటే ఎంత అంటే డైరెక్ట్ గా ఒక మసీద్ దగ్గర నుంచి ఆయన మాట్లాడుతూ డైరెక్ట్ గా
ఆయన ఒక గన్ చేతిలో పట్టుకొని వార్నింగ్ ఇచ్చారు ఏకంగా డొనాల్డ్ ట్రంప్ కి. అంటే అగ్రరాజ్యం అటువంటి అమెరికా అని చెప్పేటువంటి ఒక వ్యక్తిగా తనకు తానే ఒక స్వయం ప్రకటిత మేధావిగా తానే ఒక పెద్దవాడిగా భావించేటువంటి ట్రంప్ కి అలీ ఖమేనీ మాటలు డెఫినెట్ గా హట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు అలీ ఖమేనీ టార్గెట్ గా కొనసాగుతున్నారు డైరెక్ట్ గా, అంటే డైరెక్ట్ గా యుద్ధ క్షేత్రంలోకి రాకపోయినా నేను అంటున్నట్టుగా ఇజ్రాయెల్ ని ఉపయోగించి అటు ఖమేనీని టార్గెట్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు కేవలం ఆయనది ఒకటే, నా ఆధిపత్యం నేను చెలాయించాలి, నా ఆధిపత్యం నేను కొనసాగించాలి. అరబ్ కంట్రీస్ అని ఏకమవుతున్నాయి. కారణం అమెరికా ఆధిపత్యమో లేకపోతే ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే విధానమో లేకపోతే ఇవన్నీ కూడా కొంత కంట్రోల్లో తీసుకురావాలని చెప్పి అరబ్ కంట్రీస్ అని ఏకమవుతున్నాయి. ఖతర్ ఏకమవుతోంది, సౌదీ ఏకమవుతోంది, యెమెన్ ఏకమవుతోంది, ఇరాన్, ఇరాక్ కూడా కలుస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో అమెరికాకి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా కూటమి జతకడుతున్నట్టుగానే ఉంది. ఒకవైపు రష్యా కూడా అమెరికా మాటని పెద్దగా బేఖాతరు చేస్తోంది, పెద్దగా పట్టించుకున్నట్టుగానే వ్యవహరిస్తోంది. అటు చైనా బేఖాతరు చేస్తోంది. సో ఇవన్నీ కూడా ఏకమైన సిచ్యువేషన్ లో అమెరికాకి ఏ వైపు నుంచి అయినా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఆ ముప్పుని డిఎస్కలేట్ చేయాలంటే రష్యాతో డైరెక్ట్ గా సపోర్ట్ చేసి, డైరెక్ట్ గా యుద్ధంలో దిగకపోయిన ఇజ్రాయెల్ తో సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ నుంచి అటువైపుగా ఎక్కువ పెట్టాలని ఒక ఆలోచనతో ఉంది. కానీ దీన్ని పెద్దగా వాణిజ్య అవసరాల కోసం ఇప్పుడు ట్రంప్ వాడుకుంటున్నది మాత్రం చెప్పలేం. ఆధిపత్యం కోసం అయితే డెఫినెట్ గా కొంతమైన ఈ దాన్ని మరింతగా ఎస్కలేట్ చేస్తే చేయొచ్చు, డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున వార్ గా తీసుకెళ్లొచ్చు కూడా. రైట్ మనోజ్, మొత్తంగా అయితే మాత్రం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ కోరుకోవడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అణు సమస్యకు నిజమైన ముగింపు కావాలని కామెంట్స్ చేశారు ఆయన. ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా విరమించుకోవాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ట్రంప్ వ్యాఖ్యలతో మిడిల్ ఈస్ట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైన అమెరికా దాడులు చేసే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ట్రంప్ ఏమన్నారో చూద్దాం. అంతకన్నా ముందు ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. రైట్, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా ఇరాన్కి ఇండైరెక్ట్గా ఖమేనీకి ఆయన వార్నింగ్ ఇస్తున్నాడా, ఏమంటున్నాడు, మీకేమర్థమైంది ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. Better than a ceasefire. What are you looking for here? An end, a real end, not a ceasefire. An end. So something that would be permanent. Yeah, or giving up entirely. That's okay too. Are you closer? Is that possible in the next 24 Why not? Certainly possible. Complete give up. That's possible. Yeah. What specifically is better than a ceasefire? What are you looking for here? An end, a real end, not a ceasefire. An end. So something that would be permanent. Yeah, or giving up entirely. That's okay too. Are you closer? Is that possible in the next 24 Why not? Certainly possible. Complete give up. That's possible. Yeah. What specifically is better than a ceasefire? What are you looking for here? تفضلوا.